विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20 తిథి ఏకాదశి సాయంకాలం 5:04 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:56 వరకు. వర్జం మధ్యాహ్నం 1:19 నుంచి 2:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:09 వరకు. అమృతకాలం రాత్రి 10:41 నుంచి 12:15 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:45. నేటి విశేషాలు. విజయ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రత విధానం వలన విజయం సిద్ధిస్తుందన్నమాట. కార్యాలలో మనం అనుకున్న పనులు అనుకున్న రీతిలో కొనసాగడమే విజయం. అలాగే కోర్టు కేసులు మొదలైనటువంటి విషయాల్లో కూడా విజయాలు రావడానికి ఈ ఉపవాసం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఉపవాస దివసాన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని రోజంతా ఏకాహ రూపంలో జపించుకున్నట్లయితే సర్వకార్య సాధన, సకల పాపక్షయము, భగవంతుని యొక్క అనుగ్రహము సిద్ధిస్తాయి. ఈ రోజున మనకు త్రిపుష్కర యోగం ఉంది. అది సాయంకాలం 5:04 నుంచి మరునాడు ఉదయం 4:56 వరకు ఉంది. ఆ త్రిపుష్కర యోగ సమయంలో మనం ఏ కార్యక్రమాలు చేసినా అవి మరల పునరావృతం అవుతాయి కాబట్టి పుణ్యదాన కార్యక్రమాలన్నీ చేయవచ్చు. నేటి ఆణిమత్యాలు. కృషి చేసేవారికి అన్నీ సాధ్యమే. విద్య గలవారు సర్వత్రా పూజనీయులే. ప్రియంగా మాట్లాడేవారికి పరాయివారంటూ ఎవరు ఉండరు. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం ఏకాదశి. ఏకాదశి పర్వదినాన విష్ణునామ సంకీర్తనం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఎక్కడైతే నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ ఆ నీరజాక్షుడు తన దివ్యవంతమైన దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. ఆవు నెయ్యితో దీపారాధన చేసి గోవిందనామాల్ని ఈరోజు ఎవరైతే త్రికరణ శుద్ధితో ధ్యానం చేస్తారో ఆ వెంకటేశ్వర స్వామి వారిని అష్టోత్తర నామావళితో వివిధ రకాలైన పుష్పాలతో అర్చన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ఉపవాసం నిర్వహిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారికి సర్వవిధ సంపత్తుల్ని కూడాను ఒక పిలుపులో పిలిచితే పలికేటువంటి దేవుడైన వెంకటేశ్వర స్వామివారు ఆపద మొక్కులవాడు,
దివ్య కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. మానవ జీవితంలో ఈ కలిపురుషుని యొక్క ప్రభావం నుంచి రక్షింపచేసుకోవటానికి అసలు సిసలైన ఆరాధనా తత్వం వెంకటేశ్వరుని యొక్క అర్చనలో దాగి ఉన్నది అనేటువంటి విశిష్ట లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఏకాదశి తిథి నాడు ఆచరించేటువంటి ఉపాసన, ఆరాధన మానవ జీవితంలో కలి ప్రభావం నుంచి బయలుపడటానికి చాలా చక్కగా సహకరిస్తుంది. జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల యొక్క ప్రభావాల నుంచి రక్షింపజేసుకోవడానికి కూడా ఆ కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క ఆరాధనలో దాగిన అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి వివిధ అర్చనలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా నింపుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని గనక ఈ ఏకాదశి తిథి నాడు నిష్ఠగా గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కర్మ విధ్వంసనమై కలిపురుషుని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నాకున్ దర్శనమిత్తువేయనుము పణ్యాజీవివోలెన్నినున్ చీకాకున్ కల్పించి బేరముల నా చిత్తంబులో కోర్కులస్తోకంబుల్ తగ తీర్పు మంచడుగా ఎంతో మెచ్చుకొందున్ గదే నా కన్నుల్ శతపత్రపీఠములు విన్యాసించి భీమేశ్వరా. ఓ భీమేశ్వర స్వామి, నాకు దర్శనమిత్తువేయనుము. నువ్వు గనుక కరుణాహృదయంతో నాకు ఒక్కసారి గనక దర్శనమిచ్చినట్లయితే పణ్యాజీవివోలెన్నిను చీకాకున్ కల్పించి బేరముల నా చిత్తంబులో కోర్కులస్తోకంబుల్ తగ తీర్పు మంచడుగా ఎంతో మెచ్చికొందుంగదే. నేను ఒక వ్యాపారస్తునిలాగా ప్రవర్తిస్తానయ్యా. నువ్వు గనక దర్శనమిచ్చినట్లయితే, కరుణతో నువ్వు నాకు దర్శనమిస్తే నన్ను నేను మైమరచి నీ పాదములపైన పడి, స్వామి నాకు ఇంకా ఏం కావాలి ఈ జీవితంలో, నన్ను నీ దగ్గరకు చేర్చుకో అని సర్వసమర్పణ భావంతో వేడుకోవాలి. కానీ అలా వేడుకునేటువంటి ఆ స్థితి నాకు లేదు స్వామి. నాకు దర్శనమిత్తువేయనుము పణ్యాజీవివోలెన్నిను. వ్యాపారమే ప్రధానం, ధనం సంపాదించటమే ప్రధానం అనే జీవలక్షణం కలిగిన వాడిలాగా, అటువంటి వ్యాపారస్తునిలాగా చీకాకున్ కల్పించి, వీడికి ఎందుకు వచ్చి దర్శనమిచ్చానా అని నీకు చీకాకు కలిగేలాగా చేస్తాను. బేరముల నా చిత్తంబులో కోర్కులస్తోకంబుల్ తగ తీర్పమంచడుగా. నా మనస్సులో పెద్ద చిట్టా రాసుకున్న నా కోరికలన్నీ కూడా, ఆ కోరికలన్నీ చదివి అవన్నీ కూడా తీర్చవయ్యా అని చెప్పి నిన్ను పీడిస్తాను. ఎంతో మెచ్చికొందుంగదే. సహస్రనామాలు చదువుతా, మామూలుగా స్తోత్రం చేయటం కాదు, అష్టోత్తర శతనామాలు కాదయ్యా, సహస్రనామాలు చదువుతా. ఎందుకనంటే లక్షల కోరికలు ఉన్నాయి, అవి తీర్చటానికి కనీసం 1000 విధాలుగా నిన్ను మెచ్చుకోవాలి కదా. ఎంతో మెచ్చికొందుంగదే. నా అవసరాల కోసం నీతో బేరం జరుపుతూ నా కోరికలన్నీ తీర్చమని నేను చాలా మెచ్చుకుంటానయ్యా నిన్ను. నా కన్నుల్ శతపత్రపీఠముల విన్యాసించి భీమేశ్వర. శతపత్రము అంటే ఒకానొక విధమైన తామర పువ్వు. ఇది
100 రేకులు కలిగి ఉంటుంది. ఇలా నా కన్నులన్నీ కూడా విప్పార్చి శతపత్రంలాగా 100 రేకులున్న తామర పువ్వులాగా వికసింపజేసి నిన్ను 1000 విధాలుగా స్తోత్రం చేస్తాను స్వామి. ఎందుకనంటే నా 1,00,000 కోరికలు తీర్చమని నీతో బేరమాడుతూ నీకు చికాకు కల్పించి విసిగించి ఎందుకొచ్చానా వీడి దగ్గరికనే పరిస్థితి నీకే తెస్తానయ్యా. అటువంటి స్వార్థజీవిని నేను. ఈ మోహంలోంచి నన్ను బయటపడవయ్యి. నాకు సుస్థిరమైన భావాలను కలిగించు, దివ్య భావాలను కలిగించు. నా మనస్సు నిశ్చలముగా, హృదయం నిర్మలముగా ఉండేలా అనుగ్రహించు. ఈ బేరసారాలు మానే స్థితిని కల్పించి నీ దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో నిలుపుకుని సంతృప్తితో త్యాగమయ జీవనాన్ని సాగించేలా అనుగ్రహించు అంటూ అద్భుతమైన పద్యరచన చేసి, భగవంతుడే గనుక నిజంగా దర్శనమిస్తే మనం ఏమడగాలో ఒక సాధనగా ఇప్పటికే మనం నిర్ణయించుకోవాలి. అటువంటి సాధన మనం అందరం చెయ్యాలి అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యాన్ని మనకు అందించారు విద్వత్ కవులు, భక్తి తత్పరులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శర్మ గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. శ్రీ ఉమాయై నమః. పరమేశ్వరుని యొక్క పారమ్యాన్ని చెప్తున్నటువంటి శ్లోకాల్లో మరొక దివ్యమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు గణపతి ముని. నయనం నిటలాంతరస్థితం విఘటయ్యేష దివాన్వితో రుషా భువనత్రయ నిర్జయోన్నతం మదనం గాఢమదం దదాహయః. పరమేశ్వర, నీ యొక్క నయనము, అది కూడా ఏ నయనము? పాలభాగంపై ఉన్నటువంటి నేత్రము, అంటే నుదుటిపై ఉన్న కన్ను, దానిని తెరచి, అది కూడా సగము తెరచి కాసింత చూపుతోనే మన్మథుడిని దహించావు. ఇది కూడా నీ యొక్క పారమ్యాన్ని చెప్తున్నది. దీన్ని బట్టి ఉమాదేవికి భర్త అయిన శివుడు సర్వోన్నతుడు అని ఉమాదేవితో చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి శివస్థుతితో అమ్మవారు సంతోషించి భక్తుని అనుగ్రహిస్తున్నారనే భావం కనబడుతుంది ఇక్కడ. పైగా మన్మథుని తగలబెట్టేటువంటి సామాన్యమైన అంశం కాదు, అది కూడా శివపారమ్యాన్ని చెప్తున్నది. ఎందుకంటే దేవతలు మొదలుకొని అల్పులైనటువంటి ప్రాణుల వరకు సర్వులు మన్మథ వసులే, అంటే కామానికి వసులైన వారే. అలాంటి కాముణ్ణి దగ్ధం చేసినటువంటి కామేశ్వరుడు పరమేశ్వరుడు, అది కూడా శివపారమ్యాన్ని చెప్తున్న అంశం. పైగా ఎలా దగ్ధం చేశాడు, ఎటువంటి వాడిని దగ్ధం చేశాడు? భువనత్రయ నిర్జయోన్నతం, ముల్లోకాల్ని జయించినటువంటి మదం కలిగిన మదనుడు. ఎందుకంటే మన్మథుడికి ఎక్కడా తిరుగులేదు, అందరినీ ఓడించగలిగిన ఒకే ఒక్క సమర్థుడు మన్మథుడు. అలాంటి మన్మథుడిని శివుడు తగలబెట్టగలిగాడు. అది కూడా ఎలాగా? కేవలం కంటి మంటితో, అది కూడా ఒక్క కంటి మంటితో, అది కూడా సగము తెరిచిన కంటి మంటతో అన్నారు ఇక్కడ. అందుకే విఘటయ్య ఈషత్ ఇవాన్వితో రుషా. ఈషత్ అంటేనే కొంచెముని అర్థం. కాసింత క్రోధాన్ని తన యొక్క అరచూపులోంచి ప్రసరింపజేసి సకల భువనాల్ని జయించిన మన్మథుని, అతని గర్వాన్ని దహించిన శివుని యొక్క సర్వోన్నతత్వాన్ని స్మరిస్తున్నారు. కనుకనే యోగీశ్వరుడు సృష్టిగతమైన కామనాది వికారము లేనివాడు సరికదా. ఆ కామాది వికారాల్ని తగలబెట్టినటువంటి పరమేశ్వరుని యొక్క పారమ్యం ఈ శ్లోకంలో అద్భుతంగా ఆవిష్కరింపబడింది. సకలే ధవళ కలేబరే హరినీలోపల మంజుల క్వచిత్ అమృతాంశరివా దధాతి యః పరమాం అక్షిముదం ప్రపశ్యతాం. పరమేశ్వరుని యొక్క దివ్య స్వరూప సౌందర్య వర్ణన ఇక్కడ చూపిస్తున్నారు. పరమేశ్వరుడు చంద్రుడిలా ఉన్నాడు అన్నారు. చంద్రుడు తెల్లగా ఉంటాడు, మధ్యలో ఒక మచ్చ ఉంటుంది. అలాగే పరమేశ్వరుని శరీరం అంతా సకలే ధవళ, మొత్తం అంతా తెల్లని శరీరం. చంద్రుని వలె వెన్నెలలను ప్రసరింపజేస్తున్నట్లుగా తెల్లని కాంతులతో ఉంది శివుని యొక్క ఆ ప్రసన్నమైన స్వరూపం.
అంత తెల్లని శరీరంలో నల్లని కంఠం ఉన్నది. ఎలాగైతే చంద్రుల్లో మచ్చ ఉన్నదో అలాగే పరమేశ్వరుని యందు ఆ నల్లని కంఠం ప్రకాశిస్తున్నది. మచ్చ ఉన్న చంద్రుడు చల్లనైన వెన్నెల కాంతులు ప్రసరింపజేస్తూ జగతికి ఆనందం కలిగిస్తున్నట్టుగానే నీలకంఠుడైన పరమేశ్వరుడు ధవళ దేహంతో అమృతపు చల్లదనాన్ని వెదజల్లే కాంతులతో జగతిని అనుగ్రహిస్తున్నాడు, ఆనందాన్ని కలిగిస్తున్నాడు, నేత్రానందాన్ని ప్రసరింపజేస్తున్నాడు అని భావన చేశారు. ఇందులో శివుని ఒక చంద్రత్వంతో చెప్పడంలో విశేషం ఏంటంటే ఇది అమృతేశ్వర వర్ణన అని భావించవచ్చు. శివుడు అమృతేశ్వరుడు. ఈ విధంగా శివుని కానీ ధ్యానించినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా మృత్యుంజయత్వము అంటే అకాల మృత్యువులు అపమృత్యువుల బారిన పడకుండా కాపాడబడగలం. అదే అమృతేశ్వర స్వరూపము. అమృతేశాయ శర్వాయ అని శివునికి నామాలు ఉంది కదా. అమృతేశ్వర స్వరూపమే మృత్యుంజయ రూపం. ఆ అమృతత్వాన్ని ప్రసరింపజేస్తున్న చల్లని తెల్లని రూపం. అది కూడా విషాన్ని నియంత్రించడమే అమృతత్వం. ఆ కారణం చేతనే విషాన్ని నియంత్రించానని చెప్పడానికి నీలకంఠ ప్రసరిస్తున్నది. అదేవిధంగా అమృతపు చల్లని కాంతుల్ని చంద్రుని వలె వెదజల్లుతూ ఉన్నాడు. ఈ రెండు రూపములుగా గోచరిస్తున్నాయి. విషాన్ని నియంత్రించే నీలకంఠము, అమృతాన్ని ప్రసరింపజేస్తున్న తెల్లందనము, ఈ రెండు కలిపి శివుని యొక్క మృత్యుంజయత్వాన్ని ప్రకటిస్తున్నాయి. ఇదే నీలకంఠ స్వరూపము, ఇది మృత్యుంజయ ధ్యానము. ఇంత మహిమాన్వితమైన శ్లోకానికి నమస్కారం చేసుకుంటూ తర్వాతి శ్లోకం అవతంస తుషారదీధితి ద్యుతిభిర్యస్య యశోభరైరపి సమమచ్చతరీకృతో దిశామవకాశ సుతరాం ప్రకాశతే. దిక్కులంతటా కూడా పరమేశ్వరుని యొక్క శిరోభాగములో ప్రకాశిస్తున్న నెలవంక కాంతులు వ్యాపించి ఉన్నాయి. అంటే చంద్రశేఖరుడు శివుడు. ఆయన శిరస్సుపై ఉన్న చంద్రలేఖ అనగా నెలవంక వెన్నెలలు మొత్తం అన్ని దిక్కుల్లో వ్యాపిస్తున్నాయి. ఎలాగో అంటే శివుని కీర్తి వలనే అన్నారు. ఇక్కడ కీర్తి అంతటా వ్యాపించడం తెల్లని కాంతులతో పోల్చడం మనకి కవి సమయం. వెన్నెల్లా కీర్తి వ్యాపించింది అంటూ ఉంటారు. ఇక్కడ శివుని కీర్తి వెన్నెల వంటిదే, కానీ నెలవంక వెన్నెలతో పాటు శివుని కీర్తి వెన్నెలు కూడా వ్యాపించింది. అంటే శివుడు చేసిన లీలలు, శివుని యొక్క గొప్పతనము ఏవో ఎక్కడో దాచిపెట్టబడలేదు. అది అందరికీ తెలిసినవే. వేదాల్లో, పురాణాల్లో, భక్తుల గానాలలో, ధ్యానాలలో, వర్ణనలలో, స్తుతుల్లో వర్ణించబడుతున్న శివుని లీలలు అలా మొత్తం అన్ని దిక్కులా వ్యాపించిపోయి ఆ లీలల ద్వారా ఆయన కీర్తి వ్యాపించింది వెన్నెలలాగా. అదేవిధంగా ఆ కీర్తి వెన్నెలతో పాటు శివుని యొక్క సిగపై ఉన్న చంద్రుని వెన్నెలలు కూడా వ్యాపించి ఉన్నాయి అని ఒక అద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరించి ఉన్నారు. అలాంటి శివుడు ఈ ముల్లోకముల్లో వ్యాపించి ముల్లోకాల్ని కాపాడుతూ నిర్వహిస్తున్నాడు. ముల్లోకాల్లో ఎలా వ్యాపించాడంటే మొత్తం 8 శరీరాలతో వ్యాపించి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. గగనానల జీవనానలక్షితై సోమారుణ సోమయాజిభి మహతో బతయస్య మూర్తిభి భువనం క్రాంతమిదం సమంతతః. ఇక్కడ బత అని ఒక శబ్దం ఉన్నది, అంటే ఆశ్చర్యం అని. అంతటా శివుడే కనబడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! అంతటా అంటే మన అనుభవానికి వస్తున్న ప్రపంచమంతా శివుడే. ఎందుకంటే ఈ ప్రపంచమంతా మొత్తం 8 మూర్తులు ఉన్నాయి. అవి గగన, అనల, జీవన, అనిల, క్షితి, సోమ, అరుణ, సోమయాజిభి. గగన అంటే ఆకాశము, అనల అంటే అగ్ని, జీవన అంటే జలము, అనిల అంటే వాయువు, క్షితి అంటే భూమి. ఇంతవరకు పంచభూతములు. అదేవిధంగా సోమ అంటే చంద్రుడు, అరుణ అంటే సూర్యుడు. 7 అయ్యాయి. సోమయాజి అంటే యజ్ఞము చేయువాడు. యజ్ఞము చేసినటువంటి సత్పురుషుడు కూడా శివస్వరూపంగా చెప్పబడుతుంటాడు. ఇంకొక భావనలో ఈ శరీరముతో చేసేటువంటి కర్మలు కూడా యజ్ఞములే. ఈ కర్మలన్నీ చేస్తున్న నేను అని అభిమానం కలిగిన జీవభావం కూడా శివుడే. అంటే అహంకార రూపమైన జీవ చైతన్యము, క్షేత్రజ్ఞ స్వరూపము శివుడు. ఇది 8వ స్వరూపం. ఈ విధంగా 8 రూపాలతో ప్రపంచమంతా నిండిపోయి ఉన్నాడు పరమేశ్వరుడు. నీ పతి అయిన శివుడు అమ్మా ఆశ్చర్యకరంగా 8 రూపాలతో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అని నమస్కరిస్తున్నారు. శివుని ఎన్ని రూపాలు భావించినా అష్టమూర్తి భావనతోనే అన్ని రూపాలు పరిపూర్ణమవుతాయి. ఎందుకంటే అష్టమూర్తి భావనతోనే శివుని ఆరాధన చేయాలి. అప్పుడు మనలో బయట ఉన్న పంచభూతాలు, సూర్య చంద్ర జీవ చైతన్యము 8 కూడా మనకు అనుకూలంగా మారతాయి. చిట్ట చివరికి 8 శివుడే అని తెలిసినప్పుడు శివుడు కానిదేమున్నది, శివోము అనే బ్రహ్మత్వ సిద్ధి కూడా లభిస్తున్నది. అందుకే లౌకికమైనటువంటి సృష్టి అనుకూలత మొదలుకొని బ్రహ్మజ్ఞానం అనబడే పరమార్థం వరకు అష్టమూర్తి ఉపాసన వల్ల, ధ్యానం వల్ల లభిస్తున్నది. కనుక అష్టమూర్తి అయిన శివుడు సర్వాధికుడు అని చెప్పబడుతున్నది. విశ్వమంతా ఆయనే వ్యాపించున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే
విశ్వములో ఉన్న 8 ఆయన రూపాలని శాస్త్రం వర్ణిస్తున్నది. విష్ణు పురాణంలో కూడా శివుని అష్టమూర్తులే చెప్పారంటే సర్వత్రా వ్యాపించిన కారణంగా శివుడే విష్ణు అనిపించుకుంటున్నాడని తెలుస్తున్నది. అందుకే నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అంటుంది వేదము. శివుడు విశ్వమంతా వ్యాపిస్తే విష్ణు అవుతాడు. వ్యాపించిన విష్ణువు శివస్వరూపుడు కనుక శివుడు అవుతాడు. ఇదే శివాయ విష్ణు రూపాయ. ఇది తత్వం తెలియాలి. అది ఇద్దరి పేర్లు కాదు. వ్యాపించిన పరమేశ్వరుడి పేరే విష్ణువు. ఆ విష్ణువే శుభస్వరుడు కనుక శివుడు. కనుక ఒకే ఈశ్వర తత్వాన్ని ఇక్కడ భావన చేస్తున్నాం. ఇది అష్టమూర్తి తత్వముగా ఉన్న శివునికి నమస్కారం చేసుకుంటూ అలాంటి శివునితో ప్రకాశిస్తున్న నమ్మక నమస్కారం అంటున్నారు. మళ్ళీ తిరిగి వచ్చి ఉమాదేవికే నమస్కరిస్తున్నారు. ఎందుకంటే గ్రంథమే ఆ తల్లిని కీర్తిస్తున్నది. ఆ తల్లికి ఆనందం కలిగించడం కోసం కాసేపు శివపారమ్యాన్ని ప్రస్తావన చేస్తూ అలాంటి శివునితో పత్నిగా విహరిస్తున్న దానవు అంటే సర్వాధికుడైన శివుని యొక్క శక్తి అమ్మవారు అన్నప్పుడు ఈవిడు కూడా సర్వాధికురాలు అనే భావన కనబడుతున్నది. సహతేన ధవేన రాజతే వసుధాధారిణి కాపి రాజతే వనితా భవతాపనాశిని చరణప్రేష్య నివేదితాశిని. ఓ తల్లి, అటువంటి ధవునితో అంటే పతితో కలిసి వసుధాధారిణి ఆ పర్వతమునందు నువ్వు సంచరిస్తున్నావు. ఎలా సంచరిస్తున్నావు అంటే పాదాలను ఆశ్రయించినటువంటి భక్తులకు సంసార తాపములను నశింపజేస్తున్న ఒక అనిర్వచనీయమైన స్త్రీగా నువ్వు ప్రకాశిస్తున్నావు. అటువంటి శివుని యొక్క లోకము కైలాసం. ఆ కైలాసంలో శివునితో పాటు సంచరిస్తున్న మహారాణి జగదంబ. ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే ఫలితం ఏమిటి అంటే భవతాపనాశిని, సంసార తాపాన్ని పోగొడుతున్నది. ఆ తల్లి కాపి వనిత, ఒకానొక అనిర్వచనీయమైన వనిత అంటున్నారు. అంటే వర్ణన కందని, మనసు మాట కందనటువంటి పరమతత్వమే ఆ స్త్రీ రూపంలో విరాజిల్లుతున్న జగదంబ అని నమస్కరిస్తూ ఆ ఉమాదేవి పాదాలకు ఆశ్రయిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. శుకమహర్షి పరీక్షితుతో చెబుతున్నాడు, పూర్వం బ్రహ్మదేవుడు భగవంతుడైన వాసుదేవుణ్ణి పూజించి వేదంలో చెప్పబడినది శాశ్వతమైనది అయిన సద్యోముక్తి, క్రమముక్తి అనే ఈ 2 మోక్ష మార్గాలను ప్రశ్నించగా ఆయన వీటిని గురించి బ్రహ్మదేవునికి చెప్పాడు. నహ్యతోన్యః శివః పంత, నహ్యతోన్యః శివః పంత విశతః సంస్కృతావిహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్. ఏ ఉపాయం వల్ల ఈ సంసారంలో పడి ఉన్న మానవుడికి భగవంతుడైన వాసుదేవుని యందు భక్తి కలుగుతుందో అంతకంటే గొప్ప మార్గం మరొకటి లేనే లేదు కదా. బ్రహ్మదేవుడు ఏకాగ్రతతో 3 సార్లు వేదాలను పరిశీలించి తన బుద్ధితో నిశ్చయించుకున్నాడు. అది ఏమిటంటే, దేనితో ఆత్మస్వరూపుడైన శ్రీహరియందు భక్తి కలుగుతుందో అదే అన్నిటికన్నా గొప్ప ధర్మము అని. శ్రీహరి అందరిలోనూ ప్రత్యేగాత్మరూపంగా చైతన్య స్వరూపుడై సాక్షిగా వెలుగుతున్నాడు. ఇంద్రియాలు మొదలైన ఉపాధులు తమ ద్వారా ప్రకటమయ్యే ఆ చైతన్య తత్వాన్ని మన ఊహకు తెలిసేటట్లుగా చేస్తున్నాయి. కనుక ఓ రాజా, మానవులు సర్వకాల సర్వావస్థల్లోనూ ఏకాగ్రతతో శ్రీహరిని గురించి శ్రవణం చెయ్యాలి, కీర్తించాలి, ధ్యానించాలి. పిబంతి యే భగవత ఆత్మనః సతాం
కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. మహాత్ములు సర్వాత్మ స్వరూపుడైన శ్రీహరి యొక్క అమృతం లాంటి కథలను పంచిపెడుతూ ఉంటారు. ఎవరైతే ఆ అమృతాన్ని చెవులనే దొప్పలలో నింపుకొని త్రాగుతారో వారు ఈ విషయ వాసనలతో కలుషితమైన తమ అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని ఆ పరమేశ్వరుడి పాదపద్మాల సన్నిధికి చేరుకుంటారు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో అనేకములైన కోరికలు తీరేందుకు అనేక దేవతల ఉపాసన శౌనకుడి ప్రశ్న. భగవంతుణ్ణి సేవించటం మాత్రమే లక్ష్యంగా గల ఇంద్రియాలను కీర్తించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ శుక మహర్షి పరీక్షతో ఇలా పలికాడు: ఓ రాజా, మనుష్యులుగా జన్మించిన వారు వివేకం కలవారై మరణించిపోయే ముందు చేయవలసింది ఏది అని నువ్వు ప్రశ్నించావు కదా. దానికి సమాధానంగా శాస్త్ర సందేశాన్ని నీకు వినిపిస్తాను, విను. వినిపించాను కదా, ఇంతవరకు విన్నావు కదా. వివేకవంతులు హరికథాశ్రవణము మొదలైన వాటి యందు పూర్వం చెప్పిన విధంగా శ్రద్ధాసక్తులు గలవారై కాలాన్ని గడపాలి అని శాస్త్రం చెబుతోంది. బ్రహ్మ తేజస్సును కోరుకునేవారు వేదాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుణ్ణి ఉపాసించాలి. ఇంద్రియాల్లో బలాన్ని కోరుకునేవారు ఇంద్రుడిని, సంతానం కోరుకునేవారు దక్షుడు మొదలైన ప్రజాపతులను ఆరాధించాలి. సంపత్తిని కోరుకునేవారు అమ్మవారిని, తేజస్సును కోరుకునేవారు అగ్నిని, ధనాన్ని కోరుకుంటున్నారే వారు వసువులను పూజించి ఆరాధించాలి. పరాక్రమాన్ని కోరుకునేటువంటి వారు మంచి ఉత్సాహంతో ఏకాదశ రుద్రులను ఉపాసించాలి. సమృద్ధిగా అన్నాన్ని, మంచి జీర్ణశక్తిని కోరుకునేవారు అన్నాన్ని, మనం తిన్నటువంటి అన్నాన్ని సమృద్ధిగా అన్నాన్ని తినేస్తారు ఎవళ్ళు. జీర్ణశక్తిని కోరుకునేవారు అదితి మాతను, స్వర్గాన్ని కోరుకునేవారు 12 మంది ఆదిత్యులను, రాజ్యాధికారాన్ని కోరుకునేటువంటి వారు విశ్వే దేవతలను ఉపాసన చేయాలి. అందరినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని కార్యసిద్ధిని కోరుకునేవారు, వ్యాపారాభివృద్ధిని కోరుకునేవారు సాధ్య దేవతలను ఉపాసించాలి. ఏ కోరిక లేని విరాగులు పరమ వైరాగ్యానికై ఆదిపురుషుడైన శ్రీహరిని కోరుకోవాలి. చూసారా ఎన్ని కోరికలు! ఆ కోరికలు ఉండేటువంటి ఎన్నెన్ని దేవతా సెక్షన్లు ఉన్నాయి చూసారా, డిపార్ట్మెంట్లాగా ఉన్నాయి. ఏది కోరుకుంటావు, వీడిని కోరుకో. ఏదన్నీ కావాలా, అన్ని కోరికలకు అన్ని సెక్షన్లు, అన్నీ వేరు వేరే దేవతలే. బాబోయ్, మనకెంతగా అనిపిస్తుంది చూసారా. దీన్ని మాత్రం చాలామంది బాగా వింటారనిపిస్తుంది. సాధ్యమైతే రాసుకుంటారేమో, సాధ్యమైతే మళ్ళీ మళ్ళీ వింటారేమో తెలియదు. ఎందుకంటే కోరిక కదా, అంతా మన కోరికలు పుట్ట కదా మనకు. అందుకని వాళ్ళ కోరికలు ఇది ప్రింట్ చేసుకొని పంచుకుంటారేమో మొత్తానికి. అకామః సర్వకామోవా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. గొప్ప బుద్ధి గలవాడు కోరికల కన్నా, కోరికలు లేకపోయినా లేదా మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నా కూడా తీవ్రమైన భక్తి యోగంతో పరమపురుషుడు పరమాత్మ అయిన శ్రీహరిని ఆరాధించాలి. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకుందాం. సాధకుడు
పైన చెప్పిన విధంగా ఈశ్వరారాధన చేస్తే అతడికి భగవద్భక్తులతోనూ భాగవతోత్తములతోనూ సహవాసం ఏర్పడుతుంది. ఇదే మహాఫలం. నారాయణ నారాయణ దత్తనారాయణ.